హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, విప్రో నుంచి రెండు అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్, అలాగే విప్రో స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనే రెండు రకాలైతే వచ్చాయి. సో ఇదైతే వచ్చేసి బీసీఏ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఫర్ 2023-2024 బ్యాచ్కి సంబంధించింది. అండ్ కిందదైతే వచ్చేసి ఎవరికి సంబంధించి అన్ని చూద్దాం డీటెయిల్స్గా. ఈ వీడియో నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చాయి ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అనేవి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి క్విక్గా చెక్ చేసుకోండి. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాము. ఇవి కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనమైతే వచ్చేసి 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాయి. మీ సబ్స్క్రిప్షన్ లైక్స్ మాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన 40K రీచ్ అవ్వడానికి మీరైతే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మేము కూడా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. ఇంకా డిఫరెంట్ వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అప్లై నవ్ అని చెప్పేసి రిజిస్టర్ హియర్ అంటుంది. సో ముందైతే దీని ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాము. ఆర్ యూ ఏ క్రాస్ కోడ్ వండరింగ్ వెదర్ ద పర్సూ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ జంప్ స్ట్రాటజీ స్ట్రైట్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ఏ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చదువుతూ జాబ్ చేస్తూ కూడా చదువుకోవడానికి అయితే వీళ్ళైతే స్పాన్సర్ అయితే చేస్తున్నారు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ మీరు మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 10th 12th కంప్లీట్ చేసి ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 2024-2025 అయితే అయిపోయి ఉండాలి. యూ హ్యావ్ 60% ఆర్ 6.0 గ్రాడ్యుయేషన్లో సిజిపిఏ ఉండాలి. ఫుల్ టైమ్ బీసీఏ బీఎస్సీ స్టూడెంట్స్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ కెన్ అప్లై అని చెప్పేసి ఈ జాబ్స్కి అప్లై చేసామంటున్నారు. నో పార్ట్ టైం అని చెప్తున్నారు. ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడెడ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. 1 backlog is allowed till the assessment stage. Candidates are expected to clear the backlogs along with the 6th semester అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు బ్యాక్లాగ్ ఉంటే మాత్రం వెంటనే క్లియర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం గ్యాప్ 3 years ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడెడ్ బిట్వీన్ ద 10th అండ్ గ్రాడ్యుయేషన్కి. మీకు ఏదైనా 3 years ఏజ్ గ్యాప్ ఉంటే ఓకే. నో ఏజ్ గ్యాప్స్ అలౌడెడ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ పీరియడ్లో మాత్రం ఏజ్ గ్యాప్స్ అయితే ఉండకూడదు. అడిషనల్ క్రైటీరియా అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ కోర్ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి, వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ గ్రాడ్యుయేషన్లో. సో మస్ట్ బీ అన్ ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. భూటాన్, నేపాల్ మస్ట్ బీ సబ్మిటెడ్ సిటిజన్షిప్ సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేయాలి వాళ్ళు. ఒకవేళ వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు అప్లై చేసుకుంటే దోస్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద విప్రో సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months ఆర్ నాట్ ఎలిజిబుల్. మీరు ఎప్పుడన్నా లాస్ట్ 3 monthsలో విప్రో దానికి ఏదైనా అప్లై చేసి ఉంటే మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. హౌ టు అప్లై వచ్చేసి ఇలా ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్, లెటర్, ఇంటర్నెట్ ఆఫర్ లెటర్ అయితే ఇస్తారు. జాయినింగ్ డీటెయిల్స్ అయితే వచ్చేసి రిసీవ్డ్ అండ్ ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. డిజిగ్నేషన్ అయితే స్కాలర్ ట్రైనింగ్ అయితే వస్తుంది. మీకు ఫస్ట్ ఇయర్లో అయితే వచ్చేసి 15,000 అయితే ఇస్తారు, సెకండ్ ఇయర్లో 17,000, థర్డ్ ఇయర్లో 19,000, ఫోర్త్ ఇయర్లో 23,000 ఇలా స్టైపెండ్ పెంచుకుంటూ వెళ్తారు. ట్రైనింగ్ అగ్రిమెంట్ అయితే వచ్చేసి యూ విల్ రిక్వైర్డ్ టు సైన్ అప్ ట్రైనింగ్ అగ్రిమెంట్ ఫర్ 60 months అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం బ్రేక్ సంబంధించిన మీరు పెనాల్టీ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి మంచి ఆర్గనైజేషన్లో మీరు జాయిన్ అవ్వాలి కంపల్సరీగా అనుకుంటే మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేయడం తోటే ఇక్కడ దీనికి అప్లై లింక్గా అయితే తీసుకెళ్తుంది. సో మనం ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే ఉంటుంది. ఇక్కడ చూడండి, విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2024-2025 బ్యాచ్ వాళ్ళకి. సో ఇక్కడ May 31st అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ లోపల అప్లై అయితే చేసుకోవాలి. సో అప్లికేషన్ విండో క్లోజెస్ ఇన్ 5 daysలో అయితే క్లోజ్ అవుతుంది. అప్లై విండోలో సో ఓపెనింగ్ ఓవర్వ్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. శాలరీ, జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లై నవ్ అని క్లిక్ చేయడంతో అప్లై నవ్ అని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడంతో ఎంటర్ యువర్ లాగిన్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఏమంటుంది. సో మీ ఈమెయిల్ ఇచ్చి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. సో ఇలా అయితే ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం దీనికి సంబంధించింది నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉందని చెప్పాను కదా. సో దానికి సంబంధించి చూద్దాము. విప్రో స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ 2023, 2024, 2025 బ్యాచ్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు, విప్రో స్కూల్ ఆఫ్ ఐటీ అని చెప్పేసి. ఒకసారి దాన్ని క్లియర్గా అయితే చూసేద్దాము. సో ఫ్రెండ్స్, వెబ్సైట్ అయితే స్లోగా ఓపెన్ అవుతుంది. గివ్స్ విన్నింగ్ టు యువర్ అంబిషన్స్ అని చెప్పేసి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఫ్రమ్ 2024-2025 ఆర్ ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి డిప్లొమా హోల్డర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను ముందే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టే చూడండి.
లేకపోతే నెక్స్ట్ స్కిప్ చేసుకొని మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్. త్రో ఎక్స్క్లూజివ్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఉంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిప్లొమాకి సంబంధించిన ఇన్ని వాటిలో డిప్లొమాలు చేస్తే ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్కి 2024 కానీ 2025 కానీ అయిపోయితే ఉండాలి. 10th పాస్ 12th పాస్ ఆర్ 50% డిప్లొమా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. సో మీరు డిజిగ్నేషన్ అయితే వచ్చేసి మీకు స్కాలర్ ట్రైనీ అని అయితే ఇస్తారు SIM. సో మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో అండ్ ఫోర్త్ ఇయర్ అయితే వచ్చేసి 19,618 స్టైపెండ్ పర్ మంత్ అయితే ఇస్తారు. బెనిఫిట్స్ అయితే మెడికల్ అసిస్టెన్స్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ అయితే ఉంటాయి, పేరెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, పెన్షన్ ఉంటుంది, లోన్స్కి సంబంధించింది అయితే ఉంటాయి. సో హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై బటన్ అయితే ఉంది కానీ ఫ్రెండ్స్ రిజిస్టర్ అవ్వడానికి తెలిసి రిజిస్టర్కి వెళ్ళండి. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గివ్ విన్నింగ్స్ టు యువర్ అంబిషన్ ఈ 2 ప్రోగ్రామ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. విప్రో స్కూల్ ఆఫ్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అలాగే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈ 2 మీరు కూడా ఒక్కసారి డీటెయిల్గా చదవండి. ఓపెన్ చేసి ఇది అఫీషియల్ లింక్ నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇవి 2 ఓపెన్ చేసి ఒక్కసారి క్లియర్గా నోటిఫికేషన్స్ అన్నీ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. డౌట్ ఉంటే మాత్రం ఒకసారి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.